जोहार ज्योतिबा फुले। फोटोग्राफर जनक रावाली। మీద రాజధానిలో ల్యాండ్ అడగడానికి అవసరమైనటువంటి నిధులు మంజూరు చేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతో విశిష్టత ఉంది. చదువుకున్నటువంటి ప్రతి ఒక్క సేవ చేసేటువంటి అవకాశం సివిల్ సర్వీసెస్ కల్పిస్తాయనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని వర్గాలకు ఏర్పాటు చేసి పిల్లలు ఎంపిక కావాలని కోచింగ్ సంబంధించి కూడా ఒక ఏజెన్సీని ఫిక్స్ చేశాము. వాళ్ళతో కూడా డైరెక్టరు నేను సుదీర్ఘంగా మాట్లాడి మీ యొక్క కోచింగ్ సంబంధించి సబ్జెక్ట్ వారీగా ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళని పెట్టారు ఇవన్నీ కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. అయితే క్యాండిడేట్స్గా మీరు మీ యొక్క బాధ్యతని విస్మరించకుండా కష్టపడి చదువుకోవాలి. సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ కాబడినటువంటి ఏ క్యాండిడేట్తో మీరు మాట్లాడినా ఒకటే చెప్తారు, కోచింగ్ ఎంత ఇచ్చినప్పటికీ ప్రతి ఒక్క క్యాండిడేట్ సొంతంగా పట్టుదలతో కష్టపడి చదివితే తప్ప మీ యొక్క లక్ష్యం నెరవేరదు. ఇక్కడ అన్ని రకాలుగా నేను ఇందాకే చెప్పాను, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాం, క్లాస్ రూమ్ స్మార్ట్గా పెట్టాం. సో ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి సపోర్ట్ అంతా మీకు అందరికీ మేము అందిస్తామని చెప్పి తెలియచేస్తూ, క్యాండిడేట్స్గా మీ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మీరు నిర్వర్తించాలి, బాగా చదువుకోవాలి. అట్లాగే మేము ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్తో కూడా మధ్య మధ్యలో మీకు ఇంటరాక్షన్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం. మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఒక 6 monthsలో మనకు హానరబుల్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మనకు చాలా వేగంగా చాలా స్టెప్స్ వేసుకుంటూ పోతున్నాం. సో ఈ మధ్య మనకు అన్ని జిల్లాల్లో కూడా డిఎస్సి కోచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అనుబంధంగా ఆన్లైన్ డిఎస్సి కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే ఇప్పుడు మనకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ తరహా స్టడీ సర్కిల్స్ ఉండేటివి హైదరాబాద్లో. అయితే మనము విభజన జరిగిన తర్వాత మళ్ళీ ఇంతవరకు గత సుమారుగా 10 ఏళ్ల పైచీలకు టైంలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాం సివిల్ సర్వీస్ స్టడీ సర్కిల్. మళ్ళీ మంత్రి గారి ఆదేశాలతో సెక్రటరీ గారు దీని మీద చాలా యాక్టివ్గా రోల్ తీసుకొని ఈ సివిల్ సర్వీస్ సెంటర్ని మనము కేవలం జస్ట్ ఒక 45 daysలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అందరినీ ఎంపిక చేసుకొని ఇక్కడ ఆధునికంగా అన్ని ఏర్పాటు చేసుకొని ఏ కార్పొరేట్ స్థాయి కోచింగ్ అయినా వారికి తగ్గకూడదు అనే ఉద్దేశంతో అన్ని రకాల వసతులు సదుపాయాలు ఇక్కడ ఈరోజు మనం సమకూర్చుకొని ఈరోజు సివిల్ సర్వీస్ కోచింగ్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా అభినందనీయం. అందుకు సహకరించిన ఆనరబుల్ మినిస్టర్ గారికి అలాగే సెక్రటరీ గారికి కూడా మరొకసారి నేను ఈ వేదిక మీదుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కొట్టాల నవీన్ కుమార్ అండి. నేను కర్నూలు జిల్లా రామలకోట గ్రామం నుండి వచ్చాను. నా చిన్నతనం నుండి నేను బీసీ గురుకుల పాఠశాలలో చదువుకున్నాను శ్రీశైలంలో. అలాగే నా డిగ్రీ విద్య కూడా బీసీ సంక్షేమ శాఖ స్కాలర్షిప్తో పూర్తి చేసుకున్నాను. తర్వాత నేను సివిల్ సర్వీస్ సాధించాలనే లక్ష్యంతో నా డిగ్రీ తర్వాత ముందుకెళ్ళాను. నా డిగ్రీ పూర్తయినప్పుడు నేను చదువుతున్న కాలంలో ఎన్టీఆర్ విద్యోన్నతి అనే ఒక పథకం ఉండేది. అప్పుడు మన చంద్రబాబు నాయకత్వంలో అటువంటి పథకం నా డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు లేదు అని నేను బాధపడడానికి ఒక కారణమైంది. నా డిగ్రీ అయిన తర్వాత 2 years నేను అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను. కోచింగ్ సెంటర్స్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా 2-3 lakhs అడిగేవారు. నాతో అయ్యేది కాదు. ఎందుకంటే మా అమ్మ నాన్న ఫార్మర్సు, నాకు 3 అక్క వాళ్ళు, ఒక అన్న.
వాళ్ళందరికీ నేను ఆర్థికంగా భారంగా అయ్యాను. నేను కొన్ని రోజులు ట్యూషన్స్ చెప్పుకుంటూ కూడా చదువుకోవడానికి ప్రయత్నించాను. కానీ మన బీసీ సంక్షేమ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్తో ఇప్పుడు వచ్చిన అవకాశంతో నాకు నా తోటి సహోదరులకు ఎంతో ఉపయోగపడుతుంది. మేము ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని మా లక్ష్యాన్ని సాధించి ఈ రాష్ట్రము ఈ దేశం పురోగతిలో మేము కూడా ఒక భాగమై ప్రయాణిస్తామని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Vadadi Government High School, and I completed my graduation degree BSc in Women's Government Degree College in Visakhapatnam in May 2024. ముందుగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన సభాధ్యక్షులు రాష్ట్ర శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు మరియు ఆసీనులైనటువంటి స్టాఫ్ మెంబర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉన్నత అధికారులు అందరికీ కూడా నా వందనాలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో కూడిన నాయకత్వంతో మరియు మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి సౌతమ్మ గారు అంకిత భావంతో సమాజంలో ఉన్న వెనుకబడిన వర్గాలు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ఒక సమాన అవకాశాలను కల్పించే దిశగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ఒక ముందడుగు అని చెప్పవచ్చు. అలాగే ఈ బీసీ స్టడీ సర్కిల్ కేవలం కోచింగ్ అందించడమే కాకుండా ఆర్థిక అసమానతలను విచ్ఛిన్నం చేయడంలో మరియు మా భవిష్యత్ ప్రయత్నాలలో మాకు ఒక మంచి సహకారాన్ని, నైపుణ్యాలను, శిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని మాలో నింపుతుందని మేము భావిస్తున్నాము. అలాగే సివిల్ సర్వీసెస్ ద్వారా దేశానికి సేవ చేయాలని కలలు కనే మాలాంటి యువతకు, విద్యార్థులకు ఇదొక ఆశ మరియు అవకాశం. ఖచ్చితంగా మన మినిస్టర్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ ఆశిస్తున్నట్టుగా 100% మా ఎఫర్ట్స్ పెట్టడానికి మేము ప్రయత్నిస్తామని మేము తెలియజేసుకుంటున్నాము. మరి ఇంత చక్కటి అవకాశాన్ని అందించినటువంటి సభలో ఆసీనులైనటువంటి అందరు పెద్దలు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులకి నా ఆశీస్సులు. ఈరోజు ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. మంత్రులు, శాసనసభ్యులు చాలామంది ఉంటారు. వారికి కొందరికి అవకాశాలు వస్తాయి, కొందరికి అవకాశాలు రావు. వచ్చిన వాళ్ళు అవకాశాన్ని ఏ రకంగా వినియోగించుకుంటున్నారనేది మనం గమనించాలి. ఎందుకు ప్రత్యేకంగా మాట చెబుతా ఉన్నానంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంత్రుల్లో 90% మంది చాలా చురుగ్గా ఉన్నారు. ఆ చురుగ్గా ఉన్న మంత్రుల్లో మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు తొలి వరుసలో ఉంటారనే విషయం మీరందరూ గుర్తించాలి. ఆమెకి వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇవ్వాలంటే ఎవరో ఒకరికి ఇవ్వచ్చు, కానీ ఏదో ఒక క్రమంలో ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. మీరు గుర్తించాల్సింది, మీరు గమనించాల్సింది ఇదే విషయం. ఈరోజు ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎందుకు అంటే 600 మందిని వడపోస్తే దాంట్లో 100 మందిలో మీరు వచ్చారు కాబట్టి మీరు ఒక మెట్టు ఎక్కారు. ఇప్పటికే మీరు ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. నేను ఇటీవల కాలంలో 12th ఫెయిల్ అని చెప్పి ఒక సినిమా చూశానమ్మా, మరి మీరు కూడా చూసి ఉండవచ్చు. హిందీ మూవీ. ఆ పిల్లలు చాలామంది చూసి ఉంటారు, ఖచ్చితంగా చూడాలి. ఇన్స్పిరేషనల్ మూవీ. ఒక గ్రామీణ ప్రాంతం పిల్లాడు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి IAS అయ్యాడనేది దాని ఇతివృత్తాంతం. రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. బీహార్ నుంచి మొదలవుద్ది కథాంశం. ఎంత గొప్ప సినిమా అంటే ఆ పిల్లలందరికీ అది స్ఫూర్తిదాయకం. కాబట్టి తప్పకుండా 12th ఫెయిల్ అనే సినిమా మీరందరూ చూడండి. ఎందుకంటే మీ తాతలు, మీ ముత్తాతలు, మీ తండ్రులు కుల వృత్తులో లేకపోతే చిన్న చిన్న వ్యవసాయ కూలీ పనులు ఇతరత్రా చేసుకొని స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా మా కుటుంబాలు వెలుగులోకి రావాలి, ఉన్నతిగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించి వాళ్ళ రెక్కల కష్టంతో మిమ్మల్ని ఈ దిశగా తీసుకొచ్చి ఈ రోజున మిమ్మల్ని మా బిడ్డలు కలెక్టర్ కావాలి, మా బిడ్డలు ఎస్పీలు కావాలి, లేదా మా బిడ్డలు IRS ఆఫీసర్లు కావాలని చెప్పి వాళ్ళ కళలు సాకారం చేయాలంటే మనకి ఈ రోజున గతంలో లేని ఎన్నో సౌకర్యాలు వచ్చినాయి. ఎన్నో గతంలో చదువుకున్న పేద బిడ్డలకి అందాల్సిన మెటీరియల్ చాలా కష్టంగా దొరుకుతుంది. కానీ ఈరోజు అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక మనకి చాలా విషయాలు తక్షణం అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ
ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగించుకోవచ్చు, లేదు మన సమయం వేస్ట్ చేయదలుచుకుంటే సినిమా పాటలు చూడొచ్చు, లేకపోతే ఏదో కాలక్షేప సినిమాలు చూసి మన సమయాన్ని వృధా చేసుకోవచ్చు. మీరు జీవితంలో ఈ వయసు వరకు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని పైకి వచ్చారు. ఇక్కడ నుంచి ఒక ఉపగ్రహం రోదసీలోకి వెళ్ళాలంటే ఒకే ఒక్క ఉదుటిన పైకి వెళ్తాం, 2-3 దశల పేలతా పైకి వెళ్తుంది. అలాగే మీరు తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. 2వ దశ, 3వ దశ, చివరికి 3వ దశలో రోదసీలోకి ఉపగ్రహం వెళ్ళి దాని బాధ్యతలు ఎట్లా చేస్తుందో, ఈ భారతదేశానికి వెలుగు రేఖలు ప్రసరించాలంటే మీరు ఖచ్చితంగా మీ కాన్సన్ట్రేషన్ తప్పొద్దు. మీలో మీకే ఇక్కడున్న చదువుకుంటున్న 100 మందికి ఎంతమందికి సీట్లు వస్తాయో చూడాలి. మీరు ఈ 100 మంది మీలో మీకు పోటీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది బిడ్డలతో మీకు పోటీ. ఈ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది బిడ్డలు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది బిడ్డలతో మీరు పోటీ పడుతున్నారు. దాంట్లో విజయం సాధించి బయటకు వచ్చేవాళ్ళు కొన్ని వందలే ఉంటారనే వాస్తవాన్ని గమనించి మీ ప్రయాణం కష్టమైంది, క్లిష్టమైంది, కానీ సాధ్యమయ్యేది. ఆ వాస్తవాన్ని గమనించండి, గుర్తించండి. మీరు జీవితాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని మీరెప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి. జీవితంలో పైకొచ్చిన ప్రతి ఒక్కడు, వారెన్ బఫెట్ దగ్గర నుంచి, అనిల్ అంబానీ దగ్గర నుంచి, ధీరుభాయ్ అంబానీ దగ్గర నుంచి, ముఖేష్ అంబానీ దగ్గర నుంచి, జీవితంలో ముఖ్యమంత్రిగా ఎదిగిన చంద్రబాబు నాయుడు గారి నుంచి, అలాగే నరేంద్ర మోడీ గారి నుంచి మన సవితమ్మ గారి దాకా అందరూ కూడా సానుకూల దృక్పథం ఉన్న వాళ్ళే జీవితంలో పైకి వస్తారు. వ్యతిరేక భావనలు ఎవరు పెట్టుకోవద్దు. వాళ్ళు ఆ సామాజిక వర్గం బిడ్డలు కాబట్టి వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు, లేకపోతే ఈ సామాజిక వర్గం వాళ్ళు కాబట్టి ఐపీఎస్లు అయ్యారు, లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి మంత్రులుగా అయ్యారు. ఏమీ మీకు అనవసరం. ఎందుకంటే కష్టం, సానుకూల దృక్పథం, జీవితంలో ముందుకు సాగాలనే పట్టుదల, అవకాశాలు అందిపుచ్చుకోవటం, అవకాశాలన్నీ మీ దగ్గరకు రావు, మీరే వాటి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే వాటిని మీ దగ్గరకు తెచ్చుకోవాలనే కోణంలో ఆలోచించి రాబోయే రోజుల్లో కులాల మధ్య అంతరాలు ఇప్పటికే 90% చెరిగిపోయినాయి, మిగతాయి కూడా చెరిగిపోతాయి. ప్రభుత్వాలు మీకు అండగా నిలబడతాయి. తప్పకుండా ఒక దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నారు. ఒక ముందు చూపు కలిగిన, నా బిడ్డలు, మా బీసీ బిడ్డలు పైకి రావాలని ఆకాంక్షించే, నిరంతరం ఉన్నతంగా ఆలోచించే సవితమ్మ గారు ఉన్నారు. అలాగే ఆధునిక వ్యవహారాలన్నీ బిడ్డలకు అందించడానికి మన లోకేష్ బాబు గారు ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాలు ఉపయోగించుకోండి. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాతల్లో మీరు కూడా భాగస్వాములు కాండి. మట్టిలో నుంచే మాణిక్యాలు పుడతాయనే వాస్తవాన్ని మీరు గమనించండి. హైదరాబాద్లో పుట్టిన బిడ్డలో, విజయవాడలో పుట్టిన వాళ్ళు, లేకపోతే బాంబేలో పుట్టిన వాళ్ళు, బెంగళూరులో పుట్టిన వాళ్ళే ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారనేది వాస్తవం కాదు. మీ పల్లెల నుంచి వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలకే పట్టుదల, దీక్ష, కర్తవ్యం అన్నీ అలవడతాయి. పేదల బిడ్డలని కాదు, మీరు భావి భారత పౌరులనే వాస్తవాన్ని గమనించి జీవితంలో ఉన్నతంగా సమున్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారి కలల్ని సాకారం చేయాలని, మీ కుటుంబాలు తరతరాలుగా వెనకబడిన దాని నుంచి ఉన్నతంగా పైకి తీసుకురావడానికి మీరు ఈ రాబోయే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల విద్యలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం అంతా మా నియోజకవర్గంలో జరుగుతున్నందుకు, అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ బీసీ భవనం నా నియోజకవర్గంలో ఉన్నందుకు సంతోషపడుతూ మంత్రి గారికి ఒక చిన్న సూచన, మరొక కోరిక. సూచన ఏంటంటే, మన రాష్ట్రంలో మోటివేషనల్ స్పీకర్స్ చాలామంది ఉన్నారమ్మా, చాలామంది. మీరు వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేయించండి. ఈ బిడ్డలకి ప్రతి 15 రోజులకి ఒక 2 గంటలో 3 గంటలో గొప్ప స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళందరితో చెప్పించండి. ఎందుకంటే ఒక ప్రైవేటు స్టడీ సర్కిల్లో ఉన్నంత ఉన్నతమైన శిక్షణ ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ ఉండకపోవచ్చు, కానీ ఇంకా మంచి మోటివేషనల్ స్పీకర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా ఉత్తేజంగా చదువు పట్ల దృక్పథంతో ముందుకు సాగేటట్టుగా తోడ్పాటును అందించాలని చెప్పి మంత్రి గారిని కోరుకుంటూ, మా నియోజకవర్గంలో ఈరోజు మా నియోజకవర్గానికి వచ్చినారు కాబట్టి వెల్లటూరు గ్రామంలో బీసీ విద్యార్థుల కోసం ఒక స్కూలు, ఒక హాస్టల్ నెలకొల్పాలని చెప్పి గత ప్రభుత్వం నుంచి కూడా నేను ప్రభుత్వాలను కోరుతా ఉన్నాను. ఇప్పటికి సాకారం కాలేదు. మీ నాయకత్వంలో మాకు ఆ వరం ఇచ్చి, మా బీసీ, ఈ నియోజకవర్గంలో బీసీ బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని బాగా చూసుకుంటాను. తర్వాత ఆ స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తే చదువులు బాగా చెప్పించేటట్టుగా ప్రయత్నం చేద్దాం. కాబట్టి మా నియోజకవర్గానికి ఒక బీసీ హాస్టల్తో కూడిన స్కూల్ని శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి బీసీ సంక్షేమ
దీని శాఖ వారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి, మంత్రి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. This is a matter of orientation. Getting civil service is a matter of orientation. What is orientation? What to study, how to study. What to study, how to study. Without getting this orientation, even if you join in Waziram, if you go to Delhi, you have to pay around 3 lakhs fees and monthly 30,000 monthly expenditure. For 2 years nearly you have to spend 10 lakhs. Without orientation, even if you go to Delhi or Hyderabad or Bangalore or Chennai for any study circle, even after 5 years of preparation, there will not be any result. But if you get the orientation, what to study, how to study, even by sitting in Srikakulam, by sitting in Kurnool, by sitting in Anantapur, even in your own remote village, you can become IAS, because success in civil service or success in any competitive exam is a matter of orientation. Every year you take the list of the toppers. Many are getting IAS in first attempt even without coaching. Am I right? No response. Every year you see the toppers. Many toppers are getting in first attempt and some of them are without coaching. When somebody is getting IAS in first attempt without coaching, why it is not possible in anybody's case? So today, since it is inauguration of BC Study Circle for Civil Services in Andhra Pradesh, actually after 2014, unemployees of Andhra Pradesh or civil service aspirants of Andhra Pradesh suffered a lot. In United Andhra Pradesh, there was a study circle, AP study circle for SC/STs and BC study circle for civil services in Kachiguda. Every year, thousands of BCs who are attending classes and getting different services. Unfortunately, for last 5 years, during Jagan Mohan Reddy regime, all competitive exams and particularly all coaching centers were closed. When all coaching centers were closed, how SCs can become IAS? How STs can become IAS? How BCs can become IAS? I'm talking about BC students who are coming from first generation families. This is for first generation BC youth. Those who belong to second generation, third generation, they can go to Sriram, they can go to Waziram, they can go to some other, or they can go to Law Excellence in Hyderabad. And very fortunately, Director of Law Excellence, Rambabu, my close friend, for last 25-27 years, we have been working together in Ashok Nagar in Hyderabad. I wish all the present batch aspirants, when Vasanta Krishna Prasad Garu was talking, he was asking, out of 100, how many are going to get qualified? I wish 100 out of 100 should qualify this year prelims. స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జై హో బీసీ, జై హో బీసీ. మరి ఈరోజు సివిల్ సర్వీస్ కోచింగ్ ప్రారంభానికి విచ్చేసిన మా సోదరులు, రాజకీయ కుటుంబం నుంచి ఎంతో మంచి మెసేజ్ ఇచ్చి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి, మరియు పోరాటమే ధ్యేయం, పోరాటం ఎలా చేయాలి, పోరాటంలో నేర్చుకోవాల్సిందే ఉంది.
సమాజం కోసం, విద్యార్థుల కోసం, మరి ఈ చెల్లెల కోసం 2 సంవత్సరాల కిందట విజయవాడ హైదరాబాద్కి పోయినప్పుడు సవితమ్మ నీ పోరాటం ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు, ఏం నిరాశపడొద్దని భుజం తట్టి నేను కూడా నీ సైతం అంటూ నన్ను ఈరోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన మా సోదరులు శ్రీనివాసన్న గారికి మరియు మా డైరెక్టర్ మల్లికార్జున గారికి మరియు పోలా భాస్కర్ గారికి మరి గురుమూర్తి గారికి, దేవేంద్రప్ప గారికి, మరి అబద్దయ్య గారికి, మరియు మన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, మరి మన ఎప్పుడూ నా ఆఫీస్కి వచ్చి సూచనలు సలహాలు ఇస్తున్న మన బీసీ పెద్ద బిడ్డ అని చెప్పాలి, బీసీ ముద్దు బిడ్డ శంకరయ్య గారికి, మరియు లా ఎక్సలెన్సీ ఎండి రామారావు గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నా. మరి వీళ్ళు మాట్లాడినంత స్పీకర్ అయితే నేను కాదు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి. నేను తెలియజేసేది ఒక్కటే, బడుగు బడిహీన వర్గాలు ఈరోజు ఇలా వేదిక పంచుకుంటున్నాయి అంటే అన్న నందమూరి తారక రామారావు గారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బడిహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, అందులో మహిళా పక్షపాతాన్ని కూడా చెప్పాలి. ఆనాటికే మహిళలు కూడా విద్యావంతులు కావాలి, మహిళలకు కూడా యూనివర్సిటీలు తెచ్చిన ఘనత అన్న నందమూరికి తారక రామారావు గారు. తన ఇంటి నుంచే మహిళలకు కూడా ఆస్తిలో వాటా ఉండాలి, వాళ్ళకు కూడా హక్కులు కావాలని తన ఇంటి నుంచే వాటా పంచిన గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అని కూడా తెలియజేస్తున్నాం. మన 82లో పార్టీ పెట్టక ముందు ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, బడుగు బడిగిన వర్గాలు ఒక్కసారి ఆలోచించండి. విద్య అనే నాంది పలికి విద్య అనే విత్తనాన్ని పెట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, 82 తర్వాతే ఎక్కువగా వచ్చారా లేదా అన్న విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్, టెక్నాలజీ అంటానే, పరిశ్రమలు అంటానే, రైతన్నలు అంటానే, విద్యా వ్యవస్థ అంటానే, మహిళలు అంటానే కనిపించే వ్యక్తి మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఖ్యాతి తెచ్చిన గనులు ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉంది. 14-19లో కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. ఎట్లా చేస్తారో ఏమో అనుకున్నారు, కానీ రాష్ట్రాన్ని సురక్షితంగా ఏదైతే ఆ రోజు 2020 అన్నారో మళ్ళీ 2047 విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 14-19లో కూడా అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు, అనేక ఉద్యోగ ఉపాధి చూపించారు, రైతన్నలకు ఉపాధి చూపించారు, అమరావతికి నాంది పలికారు, పోలవరానికి నాంది పలికారు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు 1924లో ఏ విధంగా జరిగిందో మీకు అందరికీ తెలుసు. విద్యార్థులకు 14-19లో అనేక విధంగా మనం సదుపాయాలు అందించాం. విదేశీ విద్య అన్నాం. విదేశీ విద్య ద్వారా చాలామంది అంటే బడుగు బడిహీన వర్గాల పిల్లలు కూడా విదేశీ విద్య చదువుకోవాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి కళలు ఏ విధంగా నెరవేరాయి? ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ మన ఆంధ్రప్రదేశ్లో 107 స్కూల్స్ ఉన్నాయి. 107 స్కూల్స్లో 105 స్కూళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్లో అన్న మీ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్లో కూడా డిమాండ్ ఉంటుందో లేదో తెలియదు, మా మంత్రి పదవి కూడా అంత డిమాండ్ ఉంటుందో లేదో తెలియదు, అంత డిమాండ్ ఉంది మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్లో. అంటే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్
ఈరోజు మనం అక్కడ ఇస్తున్నాం. అంటే బడుగు బడిగిన బిడ్డలు అన్ని రంగాల్లోనూ చదువుకోవాలన్నదే మన పార్టీ, మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి 14-19లో మనం అది ఏం జరిగిందో పిల్లలందరికీ తెలియాలి. ఇది కూడా రేపొద్దున మీకు క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే మీరు సివిల్ సర్వీస్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఏం జరిగింది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. మరి 14-19లో ఏం జరిగింది, 19-24లో ఏం జరిగిందంటే బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి 19-24లో ఈ రాష్ట్రం ఏం జరిగిందో, ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయిందో, నా బడుగు బడిగిన వర్గాలు మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏ రోజన్నా మీరు చూసారు? 5 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలు అయ్యో జగన్ వస్తే జాబ్ వస్తుంది, మన పిల్లలందరినీ కోచింగ్ సెంటర్లకు పంపించాలా, పరీక్షలు వస్తాయి బాగా చదవాలని తల్లిదండ్రులు చాలామంది కోచింగ్లు పంపించారు. ఏ రోజన్నా చూసారా మెగా డిఎస్సి? చూసారా? ఏమ్మా మీరే ప్రిపేర్ అయ్యలేదు ఎవరు? ఆ రోజు ఏం చెప్పాడు? జగా జాబ్ క్యాలెండర్, జగా జాబ్ క్యాలెండర్ కాదు, ఆ ఫ్యాన్కి వేసినందుకు ఊరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పక్క పరిశ్రమలు లేవు, ఒక పక్క ఉద్యోగాలు లేవు, రైతాంగం నాశనం అయిపోయింది. పిల్లలు లాస్ట్కి చాలా చోట్ల ఇబ్బంది పడుతూ తల్లిదండ్రులు ఇబ్బంది పడలేక చేతనైనంతమంది పని చేసుకున్నారు, కొంతమంది ఇతర రాష్ట్రాలకు కూడా వలసిపోయారు. మరి మన అధికారం రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ మన బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ పరిస్థితి బాగలేదు సార్, ఏం చేద్దాము అంటే మొత్తం బీసీ రెసిడెన్షియల్స్కి, బీసీ హాస్టల్స్కి ఇమ్మీడియట్గా రెన్యువేషన్ కోసమే 25 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీలు గుర్తించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం 39,000 కోట్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి కార్పొరేషన్లు, గత ప్రభుత్వంలో మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మేము ఇప్పుడు కార్పొరేషన్లో ఫెడరేషన్లు మొదలుపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు 14-19లో కార్పొరేషన్లు వేసింది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దానికి విధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి మీ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సార్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ మనం ఓపెన్ చేయాలి సార్ అంటే, సవితమ్మ కార్పొరేట్ స్కూల్కు, కార్పొరేట్ స్టడీ సర్కిల్ ధీటుగా మన బీసీ స్టడీ సర్కిల్స్ ఉండాలి, బీసీ సివిల్ సర్వీస్ సెంటర్స్ ఉండాలని చెప్పి ఆదేశించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక పక్క స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక పక్క బీసీ హాస్టల్స్, మరి సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఎలా ఉందో మీరే చూడండి. ఈరోజు నేను విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటే, ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు, తొలి సంతకం మెగా డిఎస్సి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను వెళ్ళి అడిగాను, ఇంకా మనం 5 సంతకాలు పెట్టలేదు సార్కి. అడిగాను, సార్ ఎట్లా సార్ అంటే, సార్ మీరేమో తొలి సంతకం మెగా డిఎస్సి సంతకం పెడుతున్నారు, మరి మేము కూడా 13 జిల్లాల్లో మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతానంటే, సవితమ్మ కాదు 26 జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టండి అని చెప్పిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ కూడా దగ్గరలో మనం ప్రారంభిస్తున్నామన్న విషయాన్ని కూడా మీ విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీ శ్రేయస్సు కోసం మీరు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ అంటేనే ముఖ్యమంత్రి. ఈరోజు ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయి. మరి మన యువగలం అధినేత నారా లోకేష్ గారు కాలుకు బల్బం పట్టుకుని దేశ విదేశాలు తిరిగి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ పెద్దలందరూ మీకు కోచింగ్ సెంటర్ గురించి ఎలా చదువుకోవాలా ఏమని చెప్పారు. నేను వీళ్ళు చదువుకున్నంతైతే చదువుకోలేదు, శ్రీనివాస్ అన్న చదువుకున్నంతైతే నేను చదువుకోలేదు, నేను చదువుకున్న డిగ్రీనే. నేను తెలియజేసేది ఒక్కటే, కష్టపడి మీ గోల్ సక్సెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడే వసంత కృష్ణ ప్రసాద్ గారు చెప్పారు మీరు ఒక మెట్టు ఎక్కారని. ఎందుకంటే 600 మందిలో మీరు 100 మంది సెలెక్ట్ అయినారంటే మీరు అందుకు క్వాలిఫై అయినట్లన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి మీరు ఇక్కడ అన్ని సదుపాయాలు మేము ఏర్పాటు చేసాం.
మీకు భోజన వసతి ఏర్పాటు చేసాం, హాస్టల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాం, మంచి కోచింగ్ సెంటర్ని కూడా మనం స్టడీ సర్కిల్స్ని కూడా పిలిపించాం. మరి మన సోదరులు అతనుకున్న బాధ్యత, నేను పిలవలేదు అన్న, మీరు వారానికి ఒక రోజు వచ్చి మా బీసీ స్టడీ సర్కిల్లో మీరు కోచింగ్ ఇవ్వాలని నేను అడగలేదు. అడక్కనే నా ఆంధ్రప్రదేశ్ బిడ్డలు, ఈ బిడ్డలు కూడా సివిల్ సర్వీస్ సక్సెస్ కావాలి, నా వంతు కూడా ఉండాలి అని చెప్పి వచ్చిన వ్యక్తికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న. డిపార్ట్మెంట్ ద్వారా కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మరి అన్న స్పీకర్ని పెట్టమన్నారన్న, అవసరం లేదని అందరూ వేదిక మీద డిసైడ్ చేశారు. మీరు 15 రోజులకు ఒకసారి వచ్చి ఈ బీసీ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్స్ మీరు కూడా అప్పుడప్పుడు వస్తే బాగుంటుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, దయచేసి ఇక్కడున్న విద్యార్థులకు ఒక గొప్ప వరంగా ఫీల్ కావండి. గొప్ప అవకాశం. రాష్ట్రం కష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉంది. అయినా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కరికి సుమారుగా 1,80,000 నుంచి 2 లక్షల దాకా ఖర్చు వస్తుంది. ఖర్చు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు. వాళ్ళు సక్సెస్ కావాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఒక్కొక్క పక్క ముఖ్యమంత్రి గారు ఆనందంగా ఉండాలన్నా, డిప్యూటీ సీఎం గారు ఆనందంగా ఉండాలన్నా, మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందంగా ఉండాలన్నా, మరి మీ మంత్రి సవితమ్మ గారు ఆనందంగా ఉండాలన్నా, మా కళ్ళల్లో మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా ఒక కసిగా, గట్టిగా, ఒక నిజంగా డైనమిక్గా నాతో పాటు జర్నీ చేస్తున్నారు. బీసీ డిపార్ట్మెంట్ ఏ విషయం చెప్పినా ఒక పక్క పోలా భాస్కర్ గారు కావచ్చు, మల్లికార్జున గారు కావచ్చు, రాజు గారు కావచ్చు, స్టాఫ్ అంతా ఓకమిడిగా మేడం మీరు ఏమి నిర్దేశిస్తే, మీరు బీసీ వెల్ఫేర్కి ఏం పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మేమందరం ఆశించేది ఒక్కటే. ఏం ఆశిస్తున్నాం చెప్పండి? మీ స్థానిక ఎమ్మెల్యే గారు వసంత్ కుమార్ గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, నేను కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి మన బీసీ సివిల్ సర్వీస్ నుంచి ఎంతమంది సక్సెస్ అవుతారనేదే మీరు ఇచ్చే మాకు గిఫ్ట్ అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా అందరూ ఒక గ్రూప్ కాండి. మల్లికార్జున గారు ఉంటారు, పోలా భాస్కర్ గారు ఉంటారు, నేను ఉంటాను. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. మీ సమస్యలు ఏమైనా ఉన్నా నా గ్రూప్లో డిస్కషన్ పెట్టండి. ఆ సమస్యలు సాధ్యమైనంత వరకు మేము కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇది భావితరాలకు భవిష్యత్తు కావాలన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్పొరేట్ స్టడీ సర్కిల్స్ ధీటుగా మన స్టడీ సర్కిల్ ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియదు. ఇంతకుముందే పెద్దలు చెప్పారు, నేను ఎక్కడ అంటే వారి అనుభవంలో ఎక్కడా ఇలాంటి స్టడీ సర్కిల్ లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం మీకు ఇంకా ఏదైనా స్టడీ మెటీరియల్స్ కావాలని ఇప్పుడే మళ్ళీ మీ డిపార్ట్మెంట్ కూడా, మన డిపార్ట్మెంట్ కూడా ఎంత చురుగ్గా ఉన్నారు, ఎంత బాధ్యతగా ఉన్నారంటే, నేను ఇంకా లోపల లైబ్రరీ రూమ్లోకి వెళ్ళగానే మేడం మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెటీరియల్ గిఫ్ట్గా ఇవ్వండి మేడం అని మల్లికార్జున గారు అడిగారు. అంటే వాళ్ళకి తెలుసు ఒక ఐఏఎస్లు కావడం అంత ఈజీ కాదు, వాళ్ళు అనుకుంటే చేయగలరు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంటో ఒక ఐఏఎస్ చదివిన మల్లికార్జున గారు కావచ్చు, పోలా భాస్కర్ గారు కావచ్చు ఉన్నారు. కాబట్టి మంచి ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి మీకు కావాల్సిన మెటీరియల్స్ కూడా మేము ఖచ్చితంగా పంపిస్తాం. నా తరఫున కూడా మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెటీరియల్ కూడా నేను పంపిస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఒక 1 month తర్వాత వస్తాం. మీ ఇంప్రూవ్మెంట్స్ ఏంటో చెప్పండి, మీ కష్టాలు ఏంటో చెప్పండి. మనం అందరం కూర్చొని మీరు సక్సెస్ అయ్యేదే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కోరికను కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి నాకు ఈ గొప్ప అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ జై హో బీసీ. థ్యాంక్ యూ. అమరావతిలో సార్ బీసీ స్టడీ సర్కిల్ పర్మనెంట్గా కావాలి, మాకు స్థలం అలాట్ చేయండి అని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా దానికి డిపిఆర్లన్నీ రెడీ చేసుకొని రండి. ఖచ్చితంగా ఏదైతే కార్పొరేట్ బిల్డింగ్లు పనికిరావు, మన బీసీ స్టడీ సర్కిల్స్ ధీటుగా ఉంటుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.